ఈరోజు చూసుకుంటే ఒకప్పటి మన వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే కాదు, వైసీపీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు దువ్వాడ శ్రీనివాస్ గారు మంచి క్యాండిడేట్. నిజంగా నుంచి వాస్తవానికి బ్రతికితే దువ్వాడ శ్రీనివాస్ లాగా బతకాలి, అదైతే వాస్తవం. బ్రతికితే దివ్యల మాదిరి లాగా బతకాలి. సునీతమ్మకు నా విడాకులు ఇచ్చి దివ్యల మాదిరి తోటి పోవాలి. ఎందుకంటే పోవాలా ఇది వేరే విషయం కానీ నిజంగా దర్జాగా బతికినంత కాలం దివ్యల మాదిరి కావచ్చు, దువ్వాడ శ్రీనివాసరావు గారు కావచ్చు, బెస్ట్ గా మంచి అవుట్పుట్ తో బ్రతుకుతున్నారు. అదైతే వాస్తవం. ఆదర్శ దంపతులుగా ఉంటూనే నీ బిడ్డలైనా నా బిడ్డలైనా మన బిడ్డలే అనుకోవడం అనేది నిజంగా అదైతే వాస్తవం. వాళ్ళకు ఆదర్శ దంపతులు అనే ఒక అవార్డు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. అలాంటి అవార్డు ఉంటే నియోజకవర్గం నుంచి 3 సార్లు పోటీ చేసి 3 సార్లు ఓడిపోయి ఒకసారి ఎమ్మెల్సీ తీసుకోవడం అనేది మంచి ఇదే. బట్ ఆ తర్వాత దివ్యాల మాదిరి ఎంటర్ కావడం, దివ్యల మాదిరి నా భర్త అనడం, దువ్వాడ మాదిరి కొట్టుకోవడం, చివరికి ఆ భర్త ఎవరికి దక్కిండు అంటే దివ్యల మాదిరి దక్కడం, దివ్యల మాదిరి ఇంకొక వారసుని ఇస్తా అనడము, అది దానికి సాగుదయ్య అనడం. సాగుదయ్య ఉన్నాయా దివ్యల మాదిరికి? సాగుదయ్య ఎందుకు? దువ్వాడ శ్రీనివాస్ గారు దయ కావాలా? దయ కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి నిలగలుగుతాం. శక్తి ఉంది, శక్తి కొలవేం లేదు, శక్తికి కొలవేం లేదు. ఎందుకంటే భారతం తయారు చేసే శక్తి దివ్యల మాదిరి గారికి ఉంది. కెపాసిటీ శ్రీనివాస్ గారికి ఉంది. దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా శక్తివంచన లేకుండా భారతని కోసం కష్టపడుతున్నాడు. అవును, అదైతే వాస్తవమే. ఎందుకంటే వాళ్ళిద్దరు